ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. जबरदस्त खतरनाक कॉमेडी शो. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే కూరగాడు చూడే కుచ్చులాగుతాడే జరగండి 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 స్టార్ లోపటైన స్టార్ వచ్చనండి నన్నాడే పురిపాల సిన్నోడే ముందే మన్నాడే మంత్రాలు మరినాడే. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. All right, so మా సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ ని ధమాకేదార్ చేయడానికి వచ్చేస్తున్నారు మా జడ్జెస్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ఖుష్బు గారు అండ్ శివాజీ గారు. పండగ ఎపిసోడ్ ని కాస్త ఎంటర్టైన్మెంట్ పండగ చేయడానికి వచ్చేస్తున్నారు మా టీమ్ లీడర్స్. లెట్స్ వెల్కమ్ దెం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా ఊరంతా ఉల్లాసం. జడ్జెస్, స్కిట్ చేయకపోతే కర్రల పరిస్థితి ఏంటి? బాగా చేసినోడికి సంక్రాంతి, చేయనోడికి కనుమ పండుగ. పండగ అనగానే అన్ని డబుల్ ఉండాలి. ఉత్సాహం, ఉల్లాసం, కామెడీ, దాంతో పాటు పందం అమౌంట్ కూడా. పందమే కాదు, స్కిట్లు కూడా రెండు ఉన్నాయి. రావు గారు ఒక స్కిట్టే మీ చేత కావట్లేదు, మరి రెండంట. అంటే రెండిట్లో ఒకటి బాగుంటుంది, రెండు చేస్తున్నారు అతను. ఓ చిన్న పందెం వేసుకుందామా? ఈ గెలిచిన వాళ్ళు ఓడిపోయే వాళ్ళని తలా 4 లెంపకాయలు వేయటం ఎలా ఉంటుంది? అయ్యో సార్ నాకు బాగుంది సార్, నచ్చింది. కానీ మరి భాస్కర్ ని మరి కుక్కను కొట్టినట్టు కొడితే బాగుండదేమో అనిపిస్తుంది. సరే, భాస్కర్ ని కుక్కని పెట్టినట్టు పెడతారు, నిన్ను ఎలకని బాదినట్టు పెడతారు, ఏదో ఒకటి చూద్దాంలే. ఓడిపోయిన వాళ్ళకి మాత్రం, కోరుకున్న వాళ్ళకి చెంపదెబ్బ మాత్రం తప్పదు. నో జడ్జెస్, బట్ డెఫినెట్ గా మీరు చూస్తున్నారు మా టీమ్ లీడర్స్ అందరూ మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యరు. ఒకటంటే సంక్రాంతి కదా, అద్దరగొట్టేయాలి, దున్నేయాలని వచ్చాం. శుక్రవారం చూస్తే సోగ్గాడే చిన్న అన్నట్టుంది, శనివారం చూస్తే ఏంద్రా నాయన అన్నట్టుంది. ఎందుకురా నాయనా? నీకు దండవరా నాయన. ప్రస్తుతానికి నాకు ఇవ్వండి పందం అమౌంట్. కమాన్. 10,000. 10,000? పండగ బట్టలు కొనుక్కుందని ఫిక్స్ అయ్యాము మేము, అందుకనే 30 ఈసారి. మరి మీ పరిస్థితి ఏంటి? మాది 30,000. ఫెస్టివల్ ఎపిసోడ్ కాబట్టి 60,000 పందం అమౌంట్ తో ఈ ఎపిసోడ్ ముందుకు వెళ్ళిపోతుంది. లెట్స్ బిగిన్ సరదా శుక్రవారం. సరదా శుక్రవారంలో ఇప్పుడు సంక్రాంతి పండుగ రోజు రాఘవ్ గారు చేసిన హోమ్ టూర్ కాస్త వార్ గా మారిందంట. మరి ఈ వార్ లో ఎవరు గెలిచారో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్ రష్మి గారు. Hello అండి. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు సార్. నీకు కూడా రాఘవా. చూడండి సార్, సంక్రాంతి పండుగ రోజు కూడా దీన్ని పట్టుకుని చిలక అంటున్నాను చూడండి. దీన్నే కర్మ అంటారు. గంగిరెద్దు అంటే గంగిరెద్దు. రష్మి గారిని పట్టుకుని అంత మాట అంటావను. పక్కన చూడు. ఓ నిజమేనే, నిజంగా గంగిరెద్దే వచ్చింది. సారీ అండి. సర్లేండి, మా మామగారింటికి వెళ్ళాలి పండగకి. వస్తుందా? పండగ వచ్చిందమ్మోయ్. మామగారికి మనం సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. ఇయ్యా అయ్య గారు
దండాలండి దండాలండి అమ్మగారండి దండాలండి సంక్రాంతి పండుగ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుందండి అయ్యగారండి మీ ఇంటికి గంగిరెద్దు గంగిరెద్దు వచ్చిందండి వస్తా మీ మడుగులు వస్తున్నాను అయ్యగారికి మాంగారు అయ్యి బాబు నువ్వేట్రా మా అమ్మాయిని దగ్గర చేసావు మిమ్మల్ని చూస్తే అలాగే ఫీలింగ్ రాదు కదా సంక్రాంతి ఫీలింగ్ వస్తుంది కొడతా ఎందుకు వచ్చావురా పండగ కదండి సంక్రాంతికి వచ్చాం నిన్నెవడు కాకేహాడు ఏంటి పిలిస్తేనే వస్తారేటండి వానాకాలం అన్నాక వర్షాలు సంక్రాంతి అన్నాక అల్లుళ్ళు వస్తారండి ఏమండి ఈడు పోయిన సంక్రాంతికి వచ్చాడు డిసెంబర్కి వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు 2014 సంక్రాంతిలో కూడా వచ్చాడు నేను ఎవడో చెప్పుకోవాలి రే ఈసారి సంవత్సరం ఉంటాను కుదరదు 3 రోజులు 4 రోజులు వెళ్ళిపోవాలి లేదంటే గడ్డి మీద ఎగిరితే అంతేనే అనుకున్నావు మీ అమ్మాయిని పట్టుకుని అంత మాట అంటారు నిన్న అన్నాను నేను టిఫిన్ పెట్టు నువ్వు వెళ్ళు పనిలో ఉండు ఇంతేనండి అల్లుడికి పైసా సంపాదన లేదంటే ప్రతి మామకి ఇలాగే సీప్ అయిపోతారు సంపాదిస్తా ఏదో సంపాదిస్తాను చూడండి వచ్చే సంక్రాంతి కాదు ఈ సంక్రాంతి గడిచేలోపే 3 రోజుల్లో లక్షలు సంపాదిస్తాను ఏం చేస్తే బాగుంటది అబ్బా కోడి పందాలకు వెళ్తావేంటి ఇప్పుడు అంతా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది యూట్యూబ్ ఛానల్ పెడతా మామగారి ఇంట్లో హోమ్ టూర్ చేస్తా లక్షలు సంపాదిస్తాను ఇక్కడే ఏం చేస్తే బాగుంటది అబ్బా మామగారి ఇంట్లో హోమ్ టూర్ ఇల్లే చూపిద్దాం అన్ని చూపించేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నేను ఈ రోజు మా మామగారి ఇంటికి వచ్చాను ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టాను మా మామగారి ఇల్లు మీ అందరికి చూపించబోతున్నాను ఇదిగో ఇక్కడ చూడండి మా మామ ఆస్తి సొమ్ము అంతా చూసారా తెగ తినేసాడు ఎక్కడ పడితే అక్కడ ఇదిగో మా మామ బీరువా ఇందులోనే ఉంది బీరువా తాళం ఎక్కడుందబ్బా మా మామ బీరువా తాళం ఇక్కడే సోఫాలో కింద పెట్టాడు ఇక్కడ ఉంటది అనమాట బీరువా తాళం ఇలా తీసుకుని వెళ్ళాలి ఇలా తీయాలి చూస్తున్నారా హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇదిగో మా మామ డిజిటల్ లాకర్ ఇక్కడ పెట్టాడు చూసారా కోడ్ ఎంతో తెలుసా 0000 డబ్బులు అన్ని ఇందులోనే పెట్టాడు మా మామ హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కడతాం బాయ్ లేటర్ దట్ నైట్ ఇదిగో ఈ హోమ్ టూర్ వీడియోలో ఇదేరా అవునరా డబ్బులు ఇప్పుడు కీస్ ఎక్కడ ఉంటాయి చూద్దాం కీస్ ఇక్కడే సోఫా కింద పరుపు కింద ఉన్నాయి అన్నా బంగారం ఇక్కడ ఉంది కానీ ఈ క్యాష్ కు ఏదో డిజిటల్ లాకర్ ఉంది పాస్వర్డ్ ఎలా ఆ లాకర్ కోడ్ మా మామ 0000 పెట్టాడు ఫ్రెండ్ నాన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాన్న మరి అమ్మవి 7 వారాల నగలున్నాయి కదా ఉన్నాయి ఈ పండక్కి నేను పెట్టుకుంటాను నాన్న మళ్ళీ ఇచ్చేతావు కదా పెట్టుకోవే నీకంటే ఎక్కువ నేను తెస్తాను ఒక నిమిషం ఆగు ఇదేంటి నువ్వు తెలుసుందండి నువ్వు తీసావా నువ్వు నగలు తీసావా నేను తీయలేదండి మరి ఏమైంది నగలు దొంగలు పడ్డారా దొంగల మా వ్యూవర్స్ పట్టుకుని దొంగలు అంటారా ఏమనుకుంటున్నారు పెట్టాను కదా మామగారి ఇంట్లో మడతకాయ జాని ఎపిసోడ్ ఏదే చూపించు సోఫా కింద తాళాలు ఉన్నాయి ఫ్రెండ్స్ బంగారం పోయినందుకు ఎంత ఫీల్ అవుతున్నారు వాళ్ళు నాకు లైకులు కట్టకుండా వెళ్ళిపోయారు నేను ఎంత ఫీల్ అవుతాను ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి అని చేసావనుకో నరికేస్తానేమైంది అర్థమైందా ఇంట్లో ఇంకా హోమ్ టూర్ గిమ్ టూర్ పోయాక గారి ఇంట్లో కానీ తీసి సంపేతనే అనుకున్నావు ఎస్ఐ గారు చూసుకుంటున్నారులే మాంగారం పెరట్లో చేసుకోమని చెప్పాడు ఎపిసోడ్ అంతాను ఏం చేస్తాం పెరట్లో ఏమున్నాయని చూపిస్తాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై సెకండ్ ఎపిసోడ్ ఇదిగో మా మామగారు పెరట్లో మొక్కలు మా మామ వృక్ష ప్రేమికుడు అందుకే గంజాయి మొక్కలు పెంచుకుంటున్నాడు ఇంట్లో ఫ్రెండ్స్ ఎంజాయ్ విత్ గంజాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం మళ్ళీ పెంట చేస్తున్నావురా అయిపోయిందండి ఇప్పుడే పెరట్లో చేసి అమ్మాయి తింటాను కానీ పెట్టవే నేను పెడతాను పదరా
నాకే తెలుసు. యూట్యూబ్ చూడు, పెట్టావు కదా చూడు. ఏం పెట్టావురా మళ్ళీ? అదే మొక్కలు గంజాయి మొక్క సార్. ఆడు ఏదో కొత్తిమీర మొక్క అంటే గంజాయి మొక్క, నిజం గంజాయి మొక్క సార్. అది సార్ తీసుకొని చూపిస్తుంది చూడండి, కావాలంటే చూడండి, స్మెల్ చూడండి. అవును కొత్తిమీర మొక్క. మరి చూడు ఈ పెట్టాడు సార్. అవునా? అల్లుని అంటు పెట్టుకుని నువ్వు ఇలా వ్యాపారం చేస్తున్నావు. అలాగే అరిచారు కదా. ఇంట్లో గాని పెరట్లో గాని చేస్తావు అనుకో, చంపేతనే ఉన్నావు. ఎపిసోడ్ లో నాకు కూడా అవకాశం వస్తుంది, చూపిస్తాను వీడికి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మా మావ దాష్టీకం ఎంత టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నాడో. మీరు కూడా హాయ్ చెప్పండి, జుట్టు తర్వాత చూసుకోవచ్చు. ఓ సారీ, హాయ్ ఎవ్రీబడీ, నా గొంతు పోయింది, సారీ. అయ్యో మీరేమనుకోకండి, మన నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మా మామగారి పొలంలోకి వచ్చేసాం. చూడండి, అదుగో పంపు సెట్. అయ్యి బాబాయ్, మామగారు ఎక్కడున్నారేంటి? చేయలేదండి, డైరెక్ట్ లైవే. మీరు పందాలకు వెళ్తా ఉంటే కోడి పందాలు అనుకున్నాను, ఈ పందారా? ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. కామెంట్ల మీద కామెంట్లు తెగ వచ్చేస్తున్నాయి ఇక్కడ. నీకు ఎలాగా అవి పాడేస్తే చాలా. అమ్మా మాంగారు, మాంగారు. ఇంకోసారి డబ్ల్యూ ఫైటింగ్ లా ఉంది మామగారు. ఇంకోసారి పెట్టను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసిన ఎపిసోడ్ అంతా గంట కొట్టండి, షేర్ కొట్టండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? హిలేరియస్, సూపర్ గా ఉంది. అందరూ మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆ ఫినిషింగ్ నాకు చాలా నచ్చింది. సూపర్ గా ఉంది, బ్రిలియంట్. సంక్రాంతి పండుగకి బ్రిలియంట్, సూపర్. శివాజీ గారు చాలా బాగుంది. మామను ఏడిపించడం, పంపు చెట్టు కాడ మామను చూపించడం అనేది అది కేక. చాలా హిలేరియస్ గా ఉంది బాయ్. పండగ పూట చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. జడ్జెస్, మరింతగా కనెక్ట్ అయిన స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. శివాజీ గారు, ఖుష్బు గారు 20 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఒకే ఒకడు సినిమాలో వన్ డే కాన్సెప్ట్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అదే కాన్సెప్ట్ తో మేం చేసిన స్కిట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటూ మన ముందుకు చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం. తల్లి ఇలా రావే, పూర బాడుకో. సాంగ్ బాగుందా? అయినా ఈ పాట ఎందుకు వేసావు? ఈ పాటకి ఏమైంది? ఇది ఆల్రెడీ ఇద్దరు వేసారు. ఈ పాటలు ఇద్దరు వేసేసారా? ఎక్కడ వేసారు? పురాతన ప్రేమికులు. ఎందులో వేసారే? సంక్రాంతికి వేసారు. మళ్ళీ వచ్చే సంక్రాంతికి వేస్తారు. మరి మధ్యలో మాకు సంబంధం లేనట్టే ఉంటారు. బయట మాత్రం ఫోన్ లో మాట్లాడుకుంటారు. సర్లే, మనకు ఆ గొడవ దిగులే గాని తల్లి ఏంటి ఒక ముద్దియ్యే. పెద్ద పెద్ద పదవులు నా పెదవులు దొరకడం చాలా కష్టం. హలో సరసు, హ్యాపీ బర్త్డే సరసు. సాయంత్రం పార్టీలో కలుద్దాంలే. ఓకేరా. బుస్స కొడుతుంది. ఎవరు? సరస్సు. ఎవరు? సరస్సు ఆఫీస్ లేదు. కాదే కాదు. సరస్సు పూర్తి
పూర్తి పేరేంటి? సరస్వతి. సరస్వతి నుండి సరస్సు దాకెళ్ళారంటే మీరు ఏ సరస్సు దాకెళ్ళారా మీరు? ఇవాళ చేసావంటే నేను వదిలేస్తాను చెప్తున్నాను, చూసుకో. వదిలేస్తావా? వదిలేస్తా. ఒక్కసారి అడిగినందుకు ఇంత అవమానిస్తావా? అది కాదు. కచ్చి పోరా. ఇద్దరం ప్రేమించుకున్నాం సార్, కలిసి లివింగ్ లో ఉన్నాం. లివింగ్ లో ఉంటాం తప్ప నెల రోజుల్లో పెళ్లి పెట్టుకుంటే ఆ కోపం ఏంటి సార్? ఎట్ట పెళ్లి చేసుకోవాలి నేను? చిరాకు వస్తుంది సార్ నాకు ప్రతిదానికి. ఈడికి చిరాకు వస్తుంది. నెక్స్ట్ ఆడి రాడు ఎంట్రీ. రాడు ఏంటా ఇంటి పక్కన ప్రశాంతంగా? నేను తెలుసు కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్, తెలుసు. వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటానా? ఏంటా సౌండ్? వర్క్ చేసుకోవద్దా నేను? ఏం లేదు సార్, నేను ఒక అమ్మాయిని ప్రేమించు లివింగ్ లో ఉంటున్నాను. నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకోబోతున్నాను సార్. చేసుకునేలో ప్రతి దానికి గొడవే సార్, ప్రతి దానికి గొడవే. ప్రతిది చెప్పాలంటే అది చెప్పాలి. పేజీ పేజీ డైలాగులు చెప్పడం కాదు, అర్థమయ్యేలా ఒక్క మాట చెప్పు చాలు. ఏం చెప్పావురా? మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. మీకుంటే తెలుస్తుంది నాలాంటి గర్ల్ ఫ్రెండ్. నీకంటే బాగా చూసుకుంటా, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా, అందంగా చూసుకుంటా, అమాయకత్వంగా చూసుకుంటా. నా గర్ల్ ఫ్రెండ్ మీరు? అవును. ఛాలెంజ్ సార్, ఛాలెంజ్. నేను అగ్రిమెంట్ రాస్తా. రాయి. ఇప్పుడు 6 అవుతుంది టైము. ఈవినింగ్ 6 వరకు నా లవర్ ని మీరు గొడవాడకుండా కనుక చూసుకుంటే మీరు చెప్పినట్టు నేను చేతగానే ఉన్నాయి సార్. డిస్కషన్. రండి సార్, రండి సార్. ఇగో సంతకం పెట్టండి ఇక్కడ. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి. 6 to ఈవినింగ్ 6. ఓకేనా? ఏమే చెప్పు. ఇప్పుడు టైం 6 అవుతుంది కదా? అవును. సాయంత్రం 6 వరకు ఈయనకి ఒక్కరోజు గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలి నువ్వు. వాట్? ఏదో పొరపాటున అనుమానించినందుకు ఎంత పెద్ద శిక్ష చేస్తావా? వన్ డే ఒక్క రోజుకే అర్థమవుతుందా? నువ్వు కనుక గర్ల్ ఫ్రెండ్ గా ఉండకపోతే నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. నువ్వు నాతో ఎంత అయితే ఫ్రీగా ఉన్నావో ఆయనతో కూడా అంతే ఫ్రీగా ఉండాలి. ఓకే, అర్థమైంది కదా? సార్ ఆల్ ది బెస్ట్ సార్. ఓకే అమ్మా, బాయ్. పద మన ఇంటికి వెళ్దాం. పద. ఇదే నా మనీలో. ఆ రోజు సాయంత్రం మీకోసం అన్నం, పప్పు, మజ్జిగ. ఎలాగుంది? బాగుంది. ఏమన్నా ఎక్కువ అంటే ఉప్పు కొంచెం తక్కువైంది. ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావే? ఉప్పు తక్కువైందని చెప్పడం కూడా తప్పేనా? ఇంకోసారి చెప్పా. ఇంకోసారి ఉప్పు తక్కువ. అమ్మ తోడు. వద్దయ్యా, నాతో ఎప్పుడు అగ్రిమెంట్లు ఎవ్వరు చేయించుకోలేదు. 6 to 6 మీరు రాశారు. ఇంకా 4 గంటల టైం ఉంది. సో కాబట్టి వెళ్తున్నా. మళ్ళీ సినిమా యాక్టింగ్ ఒకటి. నేనుంటే వాడుతూ ఏంటి మాటలు? ఏదో ప్రాబ్లం ఉంటే వెళ్ళి మాట్లాడుతున్నా. అది కాదండి, ఎందుకు అలాగా ఇబ్బంది పడుతున్నారు? మీరు ఆగండి అన్నయ్య గారు. అన్నయ్య వాడికి నాకు అంటే మరి చేసుకోబోయేదాన్ని నన్ను వదిలించుకుందాం. నాయనో, అమ్మో అమ్మో. నీ కెరియర్ మీద వద్దమ్మా. అది పోతేనే ఇక్కడికి వచ్చిన మళ్ళీ ఒట్లాంటి వేస్తే. రమేష్ గారు బాగున్నారా అండి? బాగుందండి. ఇఫ్ యు డోంట్ మైండ్ కొంచెం మీ ఇంట్లో కారం ఉంటే ఇస్తారా? ఉండండి, కారం తీసుకొస్తాను. తీసుకురండి. తిన్నారా అండి? అన్నయ్య బాగున్నాడా? అందరు బాగున్నారు. ఏంటి మధ్య చాలా స్లిమ్ అయిపోతున్నారు. కొంచెం వర్కౌట్ చేస్తున్నా. చెమట పట్టేసిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? పక్కింటి ఆవిడే. ఏం చేసింది? కారం అడిగితే ఇలా తీసుకోవచ్చు. ఏంటిది? కారం అడిగింది. దండం పెట్టా. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నారు? నా పెళ్ళండి చూడరా. క్యా కరే తూ? సారీ, ఏమైంది? అది నా మొగుడిని వల్ల వేసుకుందా అని చూస్తుంది. అలా ఏం కాదు, ఆయన ఇరుగు పొరుగు అన్నాక బాయి. మనం బాయే. అదే ముంబై. ఏంటి? ఏం మాట్లాడుతున్నా? ఏంటేనా?
దానికి దూరం ఉండరా రండి పోవే నంగరాచి సారీ అండి అయ్యో సారీ అండి ఎందుకు ఏడుస్తున్నావే అది నన్ను తోసేసి వెళ్ళిపోయింది పట్ట నన్ను పట్టించుకోకుండా దానికి సారీ చెప్తాను అయ్యో అన్యాయం కాదు నువ్వే కదా పెట్టావు ఇంకో సెగ్మెంట్ ఉంది బాగా చూసుకుంటా కాన్ఫిడెన్స్ మీద ఒప్పుకున్నావురా నిజం పెడతామా ఇంకోసారి ఏం చెయ్యమ్మా ఏంటి ఇంత ఓపికగా చేసినా ఎందుకు అరుస్తున్నావు వాళ్ళని కొడుతున్నావు నన్ను కొడుతున్నావు అందుకే ఆడి నిన్ను భరిస్తలేడు నేను నిన్ను భరించా వెళ్ళిపోవు అదేంటండి అంత బీపీ వచ్చింది అది కాదమ్మా ఇదేంటి అరే ఆడైంది సార్ కరెక్ట్ గా మా కాబోయే పిల్లమేది ఓ మా ఇంటికి వెళ్ళిపోయింది దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది వస్తువుని జాగ్రత్తగా పెట్టుకో కాదు పక్కింటోళ్ళు గొడవ పెట్టుకుంటుంటే వాళ్ళు ఎక్కి చూసి ఎంజాయ్ చేయాలి కానీ వాళ్ళ కాపురంలో ఏలెట్టకూడదు అనేది అర్థమైంది ఈసారి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటా అది ఆ పని చేయి అర్థమైందా ఇంకొకసారి నా ఫ్యామిలీలోకి వచ్చావు నీ ఫ్యామిలీ కాదు ఏ ఫ్యామిలీకి జోలికి రాను శివాజీ గారు ఈ డొమెస్టిక్ వైలెన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? మంచి లైన్ నూకరాజు, చాలా బాగుంది. ఇలాంటివి సహజంగా చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి, కొన్ని బయటకు వస్తే కొన్ని బయటకు రావు. దాన్ని సరదాగా చూపించారు, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. నరేష్ సూపర్ గా బ్రిలియంట్ గా చేసావు. అండ్ నూకరాజు నిజంగానే తాగుతూ రమేష్ గారు వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్, కంప్లీట్ హోల్ ప్యాకేజ్ ఆఫ్ హోల్సమ్ ఎంటర్టైనర్ ఈ రోజు. ఇద్దరికి కంగ్రాచులేషన్స్. మీరు చేసుకోవచ్చు ఖుష్బు మ్యామ్. So non-stop Nukarazu and Tagbotu Ramesh and team ki judges iche scores 20 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు సినిమాలో ఉన్న కట్టప్పని కనిపెట్టడం చాలా ఈజీ, కానీ మన నిజ జీవితంలో ఉన్న కట్టప్పని కనిపెట్టడం చాలా కష్టం అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సత్యభామ సత్యభామ పిచ్చ షాకులిచ్చి రెచ్చగొట్టమాకుమా, కావాలి 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 సెన్సార్ ముద్దు పెట్టండి, ముద్దు పెట్టండి, ముద్దు పెట్టండి. కావాలి డైలాగ్ ఉంది. మాకు డైలాగ్ వద్దు, మాకు ముద్దు కావాలి. ఏవండి చాలా రోజుల తర్వాత మూడు వచ్చింది, ముద్దు పెట్టండి. ఉండే రావుకాలం 10 సెకండ్లు వెళ్ళిపోతుంది. ముద్దు కూడా ముగ్గురుతాలు ఏంటండి? చీచీ నా కర్మ కాకపోతే. సార్ మేడం మాకు పెళ్ళై 12 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు గదిలోకి వచ్చినా ముగ్గురుతాలు చూసుకుంటున్నాడు, ముడుచుకొని బయటకు వచ్చేస్తున్నాడు. ప్రతిరోజు మాకు జరిగే తంతు ఇదే. అదిగో టైం కూడా దాటేసింది ఇప్పుడు సార్. ఇప్పుడైనా ఓకేనా? ఆపదు 2 days వరకు నో అంకా, నో అంకా. ఇది మంగళవారం బ్యాచ్ అమ్మా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మీరు ఇలా అయితే మరి పిల్లలు ఎప్పుడు పుడతారండి? ఏమే నువ్వేమో వికారంగా ఉన్నావు, టైం కంటే గెలిచావు అనుకో పిల్లలు ఆకారం లేకుండా పుడతారు. ఇంకో కంగారు పడద్దు, ఈ రోజు ఏంటి సంక్రాంతి. నాకు ఒక చీర ఆన్లైన్ బుక్ చేయండి. 5,000 రూపాయల చీర కావాలా 10,000 రూపాయల చీర కావాలా? 5,000 రూపాయలు చాలండి. నా పిల్లలకి 5 అంటే 10,000 బుక్ చేస్తా చూడు. బుక్ చేసేస్తున్నా. పోయింది మొత్తం. తుంపాం కదా, ఈ టైంలో బుక్ చేస్తే మంచి చీర కదే, తెల్ల చీర పడుతుంది ఒంటి మీద. తెల్ల చీర కూడా ఒంటికి బానే ఉంటది కదండి. తెల్ల చీర బానే ఉంటావు, నేనే గొడవ ఫోటోలో బాగోను. అర్థమైందా? ఏమొద్దా? ఎందుకు ఇంట్లో పని మనిషి ఏది? పని మనిషి ఎందుకండి? నా జాతకం ప్రకారం ఈ రోజు అది ఎదురొచ్చింది, అంత మంచి జరుగుతుంది నాకు. ఇంకా జాతకం సెట్ అయితే రెండో పిల్లంగా ఉంచుకుంటారేమో. అలా ఆయన ఒప్పుకోలే గానీ దాన్ని నమ్మను. పని మనిషి ట్రావే. అయ్యో వస్తున్నానయ్య గారు, పాత గుడ్లు కట్టుకున్నారేటని అనుకుంటున్నారా మేడం గారు? మా అయ్య గారు కొత్త పొట్టు చీర పెడతారండి, ఆగాలి, కంగారు పడకూడదు. ఎలాగైనా సరే ఐస్ చేసి ఇలా పొట్టు చీర దుబ్బేలు. ఏమే పండగ పిండి వంటలు చేసావా? మీరు అలాగ అడుగుతారని తెలుసుండే పండగ పప్పలని
వండుకు పట్టుకొచ్చారు. ఓ అన్ని పట్టుకొచ్చావా? ఏంటది? అరుసు. అరిసా? తిన్నారంటే అరుస్తారు అరుస్తారు. ఏంటే చెప్పకుంది? చూడండి మీరు మరిని ఇప్పుడు తినండి. తీయగా ఉంటదండి. మీరు మొన్న అన్నారు కదా అమ్మగారు లేనప్పుడు మీ పేదలు తీయగా ఉంటాయి అని. ఇదేంటిది? బూరె. బూరంటే మెత్తగా ఉండాలి, గట్టిగా ఉంది. ఇదేంటిది? చక్రాలు. చక్రాలా? చక్రాలు అంటే గట్టిగా ఉండాలి, మెత్తగా ఉన్నాయండి. దాందే ఉందండి. ఓ పెద్ద ఇచ్చేస్తున్నారు. పరమాన్నం తింటారా? పరవణమా? ఏది పరవణం అంటే? వేడిగా ఉంది, ఇప్పుడు చేసావా? అబ్బే నిన్నడదే. మరి వేడిగా ఉందండి. మీ ఆవిడ గారు వండారండి. అదేంటి అలాగా? పతివతండి పతివతండి పతివత పరమాణం వండితే తెల్లారిందా చల్లారలేదంటారు. నా పాతివ్రతాన్ని అక్కడ కూడా మెచ్చుకున్నారు, మీరే మెచ్చుకోవట్లేదు. నువ్వు అలా పతివత ఉండాలని చెప్పి దగ్గర రావట్లేదు. నేను కూరగాయలు తీసుకొచ్చాను, డబ్బులు ఎత్తం మర్చిపోయారు. ఇగో మర్చిపోయాను. ఇగో అయ్యి బాబు ఎంత పెద్ద నోటే, చిన్న నోట్ ఇవ్వండి. సరిపోద్దా? అయ్యి బాబు పెద్ద అయిపోద్దండి బాబా. పండగ పూట మరి పాత గుడ్లు కట్టుకున్నాను, కొత్త గుడ్లు ఏం పెట్టరు. నేమే నాకు తెలీదా? ఇగో కొత్త గుడ్డ. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఇగో కొత్త గుడ్డ. కొత్త మసిగుడ్డ. నీకు అదే కదా పనికి లోపల వచ్చేది. అర్థమైందా? ఇలాంటితో కాపురం చేస్తున్నారా? ఎవడొకరు చూసుకుని లేచిపోండి. ఐడియాలు ఇస్తున్నా దానికి. నేను దానికి ఎప్పుడు చెప్పి వెళ్ళిపోమని అదే వెళ్ళట్లేదు. సరిపోయారు ముగ్గురు. ఎప్పుడు మర్చిపోయినా? ముందు మా గురుగారు వస్తున్నారు ఈ రోజు. ఓకేనా? నువ్వు లోపల కల్పించి మళ్ళీ ఆయన అక్కడ వస్తున్నాడా? నువ్వు టీ పెట్టు. అమ్మ మా గురుగారికి వస్తున్నారు. సాంగ్ అయ్యిందండి. పెద్ద బొక్క పెద్ద బొక్క. శుభం జరిగేది అశుభం జరిగేది జాతకం ద్వారా చెప్తాం, జాతకం ద్వారా చెప్తాం. బాబు జాతకం గురుగారు ఎన్ని రోజులు కలిసి? అవునండి. అవును. చిలకేది ఎంతకి? పండగ కదండి, అత్తారింటికి వెళ్ళింది. పండగ పూట జాతకం చెప్పాలి నీకు. నేను స్కాన్ చేస్తున్నారేంటి? గూగుల్ పంపిస్తా, వాడే పంపిస్తాడు జాతకం. అదేంటి అలాగా? అదే కొత్త యాప్ ఇది. ఈ రేఖ చూసావా? చూసానే. చూస్తే పర్లేదు. అయితే ఈ రేఖ చెప్పు. ఏమే మావిడ జాతకం చెప్పండి ఒకసారి. గూగుల్లో ఎర్రగడ్డ, కేపీహెచ్బి, ఇందిరానగర్ గడ్డ. నిజాలు చెప్తున్నాడు. ఏమంటే మీరు తెప్పించుకోండి, లోపలికి వెళ్తున్నా. నీ జాతకం ప్రకారం ఈ ఒక్క రోజు మీ ఆమెను కాపాడుకుంటే నీతో ఉంటుంది, లేకపోతే ఉండదు. ఎవరిని నమ్మకు, ముఖ్యంగా ఫ్రెండ్స్ అసలు నమ్మకు. మా ఫ్రెండ్స్ పిలిచిన అప్పుడు ఇంటికి సరే ఎవరిని నమ్మకు. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ వస్తున్నారు. పేరు పెట్టుకున్న సాతిరెడ్డి నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. హ్యాపీ సంక్రాంతి. ఇంకా ఇది మారలేదురా. అవే బొట్టు స్పెట్స్ ముద్దపప్పులా ఎన్ని రోజులు ఉంటారా? లైఫ్ ఎంజాయ్ చేయడం నేర్చుకోవా? మారాడు గాని ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో, తీసుకెళ్తానే ఒక 2 రోజులు లాగు. తీసుకెళ్తాను చెప్పిన కదా. ఎవరా? వైఫ్ రా బాబు, సినిమాకి తీసుకెళ్లాలంట. తీసుకెళ్ళచ్చు కదా. పక్కింటోడు వైఫ్ రా బాబు, పక్కింటోడు వైఫ్ రా బాబు. ఏమే వసరా నా ఫ్రెండ్స్. నమస్తే అండి. మా ఆవిడరా. నమస్కారం అండి. నమస్కారం అంటారా. పైకి తలెట్టి చూడు. నాకు చూడలేంట్రా. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. నీకు విషయం తెలుసా? వీడు అమాయకుడే స్వాతిముత్యం. ఏమైందిరా? 2 మోకాళ్ళు కొట్టుపోయారా. దేనికిరా? మీరిద్దరూ కలకాలం హ్యాపీగా ఉండాలని గుడికి మోకాలతో మెట్లు ఎక్కండి రా. ఈడే నా ఫ్రెండ్ అంటే. ఏరా ఇంకేటి అంత బానే ఉన్నారు కదా. ఏరా మోకాలకు అడ్మిట్ ఏం కావాలా? ఏమొద్దురా, నాకు అలవాటే. నేను స్థానానికి వెళ్తున్నానండి. లోపలికి స్నానం వెళ్ళు. మీకు ముందు ఏర్పాటు చేస్తాను నేను. ఓకేనా? మీరు రెడీగా ఉండండి. కూర్చోండి. సరే సార్, తిన్నగా ఉండండి. అర్థమైందా? రాంప్రసాద్ గారిని వెళ్దాం, కత్తిలా ఉంది కదా. తొప్పురా. ఆడవాళ్ళని అలా చూస్తే కొళ్ళు పోతాయి. అందులోకి మన ఫ్రెండ్ అలా అలా చూస్తారా ఏదో అన్నా. పద్దు పప్పులా ఉన్నావేంట్రా నువ్వు? పద్దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అని. ఏమండి ఒకసారి టవల్ ఇవ్వరా, మర్చిపోయాను. వస్తాను. ఏంట్రా? మీ ఆవిడ టవల్ అడుగుతాను. మా ఆవిడ టవల్ అడిగితే ఇచ్చేద్దాం వచ్చేస్తున్నారు అందరూ. అది కాదురా. మీరు ఫ్రెండ్స్ ఎంతగా? నాకు వాటరా ఫ్రెండ్ అంటే. నెటే బయట నెటే వెళ్ళిపోయి ఫస్ట్ నుంచి. ఆడదంటే ఏమనుకుంటున్నారు అసలు? నా తెలియక అడుగుతాను. కాల్ చేస్తా. నా కోసం ఈరోజు మందు తాగరా ప్లీజ్. సరే కింద కూర్చో. స్వాతిముత్యం. ఏమండి ఏంటండి? ఏమో ఊరినే మందు అవుతున్నావు. 2 లెగ్ పీసులు పట్టరా. లెగ్ పీస్ లేదు, లడ్డు ఉంది. ఏదో ఎవడదో తినే.
ఎలా ఉందా లడ్డు? బాగుందిరా. మా వాళ్ళు కొంచెం ధర్మకాలు యాడ్ చేస్తారు అందులో, అందుకే చెప్పగా చిన్న చిన్న ధర్మకాలు బాల్తో ఉంటే. హలో సార్, ఒక 10 నిమిషాలు వస్తానండి. అరే పక్కన మా ఆఫీస్ ఉన్నాడు, ఆడి దగ్గర చిన్న పనులు చూసుకొచ్చేస్తాను, నువ్వు మంత్ అవుతుండు. నేను ఒక్కనే అలా. నువ్వేం కంగారు పడద్దురా, నువ్వేంటో నాకు తెలుసు, నువ్వు డైమండ్. వాడు ఇప్పుడు అప్పుడే రాడు. నా మాట వాడు ఎందుకు నేను ముట్టుకోవట్లేదు, నాతో ఉన్నావు అనుకో, నేను అమాయకుని వాడు అనుకుంటున్నాడు. నేను ఎంత కసో నీకు తెలీదు. అయ్యో నేను ఎలాంటి దాన్ని కాదండి. నాకు తెలిసి నాటకాలు ఆడుతు నువ్వు ఎలాంటి. అరే స్వాతిముత్యం, బీరు అంతకు వచ్చిందిరా బావా. ఏమైందిరా? వేస్తా బీరు. ఏమండి ఏమైందమ్మా? వాడు నాతో మిస్బిహేవ్ చేశాడండి. నీతో? అవునండి. నేను నమ్మనే. నీకు ఎలా చెప్పాలండి నేను? ఈ గూట్లేగాడు ఎందుకు నమ్ముతాడు? సాక్ష్యాలు ఉంటేనే నమ్ముతాడు. చూడాడు ఏం చేస్తున్నాడు, చూడు బాగోతం అంతా. ఏమే నా ఫ్రెండ్ గ్రాఫిక్స్ చేసి వీడియో చేస్తావా నువ్వు? తీక తీక మంచిగా వీడియో తీస్తే గ్రాఫిక్స్ అంటావేట్రా? నువ్వు మారేంత వరకు నా పుట్టి నుంచి నేను రాను. మారను, మిమ్మల్ని నమ్మను. నేను నమ్ముతారా? తారా స్వాతిముత్యం ఓకేనా? నా భార్య పోతే పోయింది, ఇంకో బీర్ తెప్పిస్తాను, నువ్వు బీర్ తాగుతుండు. అదేందా? ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఆఫీస్ పని చూసుకొస్తా. ఓకే తొందరరా. ఏంటి రెచ్చిపోతున్నావు? హ్యాపీ సంక్రాంతి చెప్దామని. నా ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రామ్ ప్రసాద్ గారు నిజంగానే వెరీ నైస్. అందరూ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది, ఫెంటాస్టిక్. శివాజీ గారు. రామ్ ప్రసాద్ అన్న చెప్పండి. చాలా బాగుంది, మంచి స్కిట్, బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. మరి ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ చేసిన ఈ ఫెంటాస్టిక్ స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. The judges, Auto Ram Prasad and team ki iche scores 20 out of 20. సంక్రాంతి పండగ రోజు స్టార్ట్ చేసిన మన ఇవాల్టి సరదా శుక్రవారం ఎపిసోడ్ మాత్రం పండగ జరిగింది. సో మన ఇవాల్టి సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ 20 out of 20. నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్ 20 out of 20. మన రాకెట్ రాఘవ అండ్ టీమ్ 20 out of 20. సరదా శుక్రవారం ఫస్ట్ టైం టోటల్ స్కోర్ ఆఫ్ 60 out of 60. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే టార్గెట్ వచ్చి 60. ఒకవేళ మీకు కూడా 60 వస్తే ఆ 1 పాయింట్ నా చేతిలో ఉంది. ఈసారి జడ్జెస్ మాత్రమే కాదు, నేను కూడా ఉన్నాను. వాళ్ళకి 60 వస్తే కానీ సంక్రాంతి పండుగ రాలేదు. 60కి 60 ట్రై చేస్తాం. 60కి 60 ట్రై చేయాలి, ప్లస్ ఎట్ ద సేమ్ టైం నా దగ్గర నుంచి ఆ 1 పాయింట్ తీసుకోవాలి. సంక్రాంతి పండుగ రోజు సరదా శుక్రవారం వాళ్ళు మాత్రం వాళ్ళకి అయితే ఈ రోజు పండుగ, ఎందుకంటే ఫస్ట్ టైం ఫుల్ స్కోర్స్ వీళ్ళకి వచ్చింది కాబట్టి. సో వెల్ డన్ సరదా శుక్రవారం 60 out of 60. నెక్స్ట్ శనివారం చూద్దాం, వాళ్ళు కూడా కొడతారేమో. అబ్సల్యూట్లీ. సో ఇదండి మన ఇవాల్టి సరదా శుక్రవారం ఎపిసోడ్. మళ్ళీ రేపు కలుద్దాము. సరిపోదా శనివారం? రెడీ ఫర్ ద టార్గెట్? రెడీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి.